ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఏం చెప్పబోతోంది? భోగాపురంలో భారీ సభ ఏర్పాటు చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సభకు రాబోతున్నారు. అలాగే బాలకృష్ణ ఆ వేదిక మీద అతిరేక మహారథులందరూ తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో విడుదల చేయడం, ప్రజలకి ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేయడం, ఎలాగ 2024 ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలనేది ఏం చెప్పబోతున్నారు, ప్రజలకి ఉమ్మడి మేనిఫెస్టోని రేపే విడుదల చేయబోతున్నారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, బాగా ఫేమస్ అయిన పథకం ఈ 4 రోజుల్లో చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కనీసం నుంచోడానికి దానివల్ల మైనస్లో ఉన్నాయి, ప్లస్లో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఆల్రెడీ అది ప్రకటించేశారు, మేము కూడా అధికారంలోకి వస్తే బస్సు ఫ్రీ అనేది. రేపు కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక ఉచిత బస్సు ప్రయాణమను, లేదంటే రుణమాఫీ అను ఇటువంటి పథకాలు ప్రకటించబోతున్నారు అనేది సాహసం అని అనుకోవాలి. ఇటువంటి టైంలో వీళ్ళు చేయాల్సింది చేసుకెళ్ళిపోతారు. చెయ్యాలి అనుకున్నాక ఇప్పుడు వెనక్కి తగ్గితే బాగోదు కదా, చేసుకునే వెళ్తారు. పబ్లిక్ కూడా ఈ 3 నెలల్లో 4 నెలల్లో అక్కడ ఈ పరిస్థితి చూస్తారు కదా, చూశాక అది కావాలనుకుంటే అటు పెట్టుకుంటారు. వాస్తవంగా ఇంతకుముందు ఆటో డ్రైవర్లు సాధారణంగా వీళ్ళకి బాగా ఫేవరబుల్గా ఉంటారు. ఇది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఆటో డ్రైవర్లు. కాబట్టి వాళ్ళకు కొంత ఈ పథకం పెట్టింది ఏదైతే అంటే వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఇటు పక్కకు ఉండాలి కదా పవన్ కళ్యాణ్ వెంట. ఇప్పుడు కనుక రేపు పొద్దున ఆర్టీసీది వచ్చిన తర్వాత కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ సఫర్ అయిన వాళ్ళు ఆటో వాళ్ళు, కాబట్టి వాళ్ళైతే ఇక్కడ రివర్స్ అవుతారు. మహిళలు మరి పాజిటివ్ అవుతారా లేదో చూడాలి. వాస్తవంగా దానికే వచ్చుంటే గనక 2/3 మెజారిటీ వచ్చేయాలి అక్కడ తెలంగాణ. అట్లా రాలేదంటేనే అర్థం ఏంటి? పాయింట్ ఒక ఆస్పెక్ట్ కనబడుతుంది అక్కడ స్పష్టంగా. రెండో పాయింట్ ఏంటంటే ఇవాళ రోజున ముందు ప్రకటించి వెనక్కి తీసుకుంటే గనక ఫుట్బాల్ ఆడేసుకుంటుంది వైసీపీ. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పింది దాంతో పోల్చుకుంటే కొంత తక్కువే. అక్కడ తెలంగాణలో అన్ని బస్సులు, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, సిటీ బస్సులు కూడా. వీళ్ళు ఇక్కడ చెప్పింది పల్లె వెలుగు బస్సుల వరకే, కాబట్టి పల్లెటూళ్ళ వరకే బెనిఫిట్. ఆ పల్లెటూళ్ళనే టార్గెట్ చేయడం కాబట్టి అది కంటిన్యూ చేయించాము, అందులో పాజిటివిటీ ఎదుగుతాయి అంతే. కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఓకే, మన ఆంధ్రాలో ఏం చేస్తారని రేపు వచ్చాక తెలుస్తుంది. ముందు అధికారంలో రాగానే వాళ్ళు చెప్పిన ఫస్ట్ దాన్ని అమలు చేసేస్తున్నారు. ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం చేయడం అంటే అంత సులభమా ప్రభుత్వాలకి? అంటే ప్రాక్టికల్గా ఇక్కడ 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఆర్టీసీ ప్రభుత్వంలో భాగం ఇక్కడే కాదు, తెలంగాణలో కర్ణాటకలో కూడా ప్రభుత్వం విలీనం అయిపోయిందా? దాని కారణంగానే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడికి గవర్నమెంట్లోకి రాగానే పెట్టుబడి లేని సంపాదన ఇసుక, కాస్త పెట్టుబడి పెడితే వచ్చేటువంటి సంపాదన మందు, ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటిది మైనింగ్. ఇవి 3 రాజకీయ నాయకులకు ఒక ఆదాయ వనరులు. అదే సందర్భంలో సులభంగా ఇవ్వగలిగేది ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే మన జేబులోంచి డబ్బులు ఇవ్వక్కర్లా, వాడి చేతనే లోన్లు తీపించుకోవచ్చు. లోన్ల ద్వారా ముందు వ్యాపారం నడిచిపోతుంటది. నడిచిపోతా ప్రతి నెల డబ్బులు అయితే జనాలు కట్టేస్తుంటారు కదా, కాబట్టి ఒక రొటేషన్ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఓ షాప్ ఒకటి ఉంటాడండి, షాపులో 1 కోటి రూపాయల సరుకు ఉందంటే అతని పెట్టుబడి 10 లక్షలే ఉంటుంది, మిగతా 90 లక్షలు కూడా రొటేషన్. వీడు బాగానే నడుపుతున్నాడు కదా, రోజుకో 50,000 బిజినెస్ నడుపుతున్నాడు కాబట్టి నడిచిపోతుందని అప్పు తెచ్చిస్తారు. ఇప్పుడు అట్లాగే ఆర్టీసీ అయినా విద్యుత్ అయినా డబ్బులు రొటేషన్ నడుస్తూనే ఉంటది కదా. మనం నెల అయ్యేటప్పటికి ఎలక్ట్రిసిటీ డబ్బులు కడతా ఉంటాం, అట్లాగే ఆర్టీసీ బస్సులు డబ్బులు కడతా ఉంటాం. ఈ ఉన్నప్పుడు ఏ బ్యాంక్ కూడా అయినా లోన్ ఎందుకు ఇయ్యడు, ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా లోన్ ఎందుకు ఇయ్యడు? ఇస్తారు. తద్వారా ముందు ప్రభుత్వం మీద ఇమ్మీడియట్ ఒత్తిడే ఉండదు. కాబట్టి వీళ్ళకి ఏముంది ప్రాబ్లం? కానీ ఆర్టీసీ నష్టాల్లో ఉంటది ఎప్పుడు అంటారు కదా, అంటే అది పాత రోజు ప్రభుత్వంలో కలిపేశారు కాబట్టి నష్టం అనేది ఉండదు. అసలు వాస్తవంగా దాని నష్టానికి కారణాలు పాత రోజులు ఇప్పటికి మారింది చాలా వరకు. ఎందుకు అంటే ప్రాక్టికల్గా కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఒక బస్సుకి 7 రిక్రూట్ చేసుకోవాలని యూనియన్ల ఒత్తిడి మేరకు అలవాటు చేసేసారు. ఒక బస్సుకి 2 డ్రైవర్లు, 2 కండక్టర్లు, అదే ఒక మెకానిక్, సూపర్వైజర్, ఇట్లాంటివన్నీ కలిపి లెక్కేసి ఒక బస్సు కొంటే 7 రిక్రూట్ చేసుకోవాలి. అది ఆ యూనియన్లో ఒత్తిడి మేరకు చేసుకుందాన్ని వెనక్కి తీసుకోక ఇప్పుడు ఏం చేసేసారు, బస్సులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు చూస్తే ఆర్టీసీకి రూపాయి తెచ్చిపెట్టేది ఏంటయ్యా అంటే ఇవే. అంటే మన జేబులో 10 పైసలు పెట్టుబడి లేదు, టికెట్లు అమ్ముతాం, ఆర్టీసీ బస్ స్టాండ్ ఒక వేదిక,
వాడు బస్సు తెస్తాడు, ఇక్కడ పెడతాడు, వాడికి ఎంత డబ్బులు ఇస్తాం, వెళ్ళిపోతాడు, మనకి ఎంతని మిగిలిపోతుంది. అంటే బస్సుని ఆర్టీసీ లీజుకి తీసుకున్నట్టు. అది లీజులే లీజుల మీద వచ్చేవే లాంగ్ టూర్లవే లాభాలు ఎక్కువ. కానీ ఇటువంటి పథకాలు పెట్టినప్పుడు బస్సుల సంఖ్య పెంచాలా లేదంటే పెంచకపోవడం కూడా ఒక ఎత్తుగడ? ఎట్లా పెంచుతారండి? ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరిగింది కదా. అవును, వాళ్ళ కర్మ అది. ఇప్పుడు ఫ్రీగా వస్తుంటే పెనాయిల్ తాగుతా ఉన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఎక్కితే తప్పెవరిది? అదే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో. కానీ ఇబ్బందులు పడుతున్నారు కదా. అదే పెంచకపోతే ఒక ఉచితం వల్ల ఇంకొకటి ఇబ్బంది పడతాడు. ఇప్పుడు లేబర్కి ఇచ్చేటువంటి పథకాల వల్ల మధ్యతరగతి ఇబ్బంది పడట్లేదా? ఎగువ మధ్యతరగతి ఇబ్బంది పడట్లేదా? అట్లాగే అది కూడా ఒకడిని సంతోషపెట్టి ఇంకోటిని వేధించడమే రాజకీయం. తెలంగాణ ఇస్తే ఆంధ్ర వాడు ఏడుస్తాడనినే కదా అక్కడ ప్రయోజనం. అట్లాగే ఒకడిని ఏడిపిస్తే వాడు నా వల్ల ఏడ్చాడు అంటే నేను సక్సెస్ అయ్యాను అన్న రెండో వాడికి మానసిక సంతృప్తిని పరచడమే రాజకీయం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, అది చూసింది బస్సులు ఎక్కినటువంటి వాళ్ళకి నాకు రూపాయి తగ్గింది, అది వాళ్ళ సంతోషం. అదే సందర్భంలో బయట ఉన్నటువంటి వాడికి దాంట్లో మనం ఎక్కట్లేదు, దరిద్రం వదిలింది అనుకునేవాడికి ఈడికి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. ఈ ఇద్దరిలో ఉన్నటువంటి ఈ బలహీనత, ఒకళ్ళని ఇంకోళ్ళు ఎదవలు చేసుకోవాలనుకునే బలహీనత ఉంది చూడండి పబ్లిక్ కి, ఈ బలహీనత అవతలోడి బలం. అదే నడిచేది. కానీ సెకండ్ ఆప్షన్ లేని గ్రామాలు చాలా ఉంటాయి. అంటే ఆటో సదుపాయాలు, రెండో వెహికల్ ఉండదు. అటువంటి చోట్ల పాపం వాళ్ళకి బస్సు ఒకటే దిక్కు. ఆ బస్సు మిస్ అయితే ఇంకే ప్రయాణం కూడా చాలా ఇబ్బంది. నిన్న ఒక తెలంగాణలో ఒక అమ్మాయి అదే పాపం బాధ, లాస్ట్ బస్సు మిస్ అయింది, నుంచోడానికి కూడా ప్లేస్ లేదని తిట్టుకుంటున్నారు. అంటే రేపు పొద్దున మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి రిపీట్ అయితే ముందు జాగ్రత్తగా వెళ్ళాలన్న ఒక ప్రత్యామ్నాయం చెప్తారా? ఏమి చెప్పరు. బస్సులు పెంచుతాము ఏంటంటే అది చివరి బస్సు అంటే ఆ ఊరికి వచ్చే చివరి బస్సు. అవును, అంతే. కాకపోతే ఆటో లేకపోవడం ఏముండదు, డబ్బులు పెట్టి వెళ్ళాలి అంటే కష్టమైనటువంటి, అందువలన ఇబ్బంది అనమాట. రేపు రాబోయే రోజుల్లో అట్లాంటి నరకాలు చాలా అనుభవిస్తారు ఇక్కడ ప్రజలు. ఇప్పుడు కరెంటుకి సంబంధించి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సబ్సిడీ ఇచ్చాడు, రాజశేఖర రెడ్డి సబ్సిడీ ఇచ్చాడు. సబ్సిడీ డబ్బులు ఇల్లు ఇవ్వాల, అవి లోన్లు పెట్టుకున్నారు, లోన్ల మీద వడ్డీ మన దగ్గరే బాదారు. ఆ తర్వాత అసలు నువ్వు కడతావా చస్తావా అని చెప్పి కేంద్రం పీక మీద కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది అసలు తీర్చడం బిగించేశాడు. ఈ అసలు తీర్చడం బిగించేశాక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వం నుంచి ఏమైనా ఉన్నాయా వేరే డబ్బులు? ఇప్పుడు ₹1 వస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిల్లర కొట్టు ఉంది అనుకోండి, చిల్లర కొట్టుకి పాల నుంచి కొంత, మజ్జిగ నుంచి ఎంత, పెరుగు నుంచి ఎంత, వాళ్లే పొరపాటున టీ అమ్మితే ఇంత, ఇట్లాగ ఒక 10 రకాల ఆదాయం వస్తుంటే ఓ దానికి ఎవరికైనా సర్వీస్ కానీ ఇంత ఖర్చు పెడితే వేరుగా ఉంటుంది. కానీ ఉట్టి ఖర్చులే పెడతా ఉంటుంటే ఏమవుతుంది అక్కడ? ఇప్పుడు ఇక్కడ ఉట్టి ఖర్చే ఆర్టీసీకి, ఈ ఖర్చు ఇది ఎలక్ట్రిసిటీకి అదే అయింది, ఉట్టి ఖర్చు అయింది. ఏంటది? 100 యూనిట్ల లోపు ఫ్రీ, తర్వాతనే వాళ్ళకి ఎవరికో ₹2 2.5 ఇస్తానని చెప్పి కొంతమందికి, ఆక్వా వాళ్ళకి తక్కువకి, ఇట్లాంటివన్నీ అయ్యేటప్పటికి ఎవడైతే బిల్లు కడుతున్నాడో వాడు పాపాత్ముడు అయ్యాడు. ఇప్పుడు నేనుంది, నాకు ఇదివరకటి రోజుల్లో ₹1000 ₹800 బిల్లు వస్తేనే వామ్మో అనుకునేవాడు. ఇప్పుడు 3000 4000 కడుతున్నా. యూనిట్లు అంతే, నేను ఏమన్నా దాంట్లో నుంచి లేకపోతే కరెంట్ ఏమైనా పిండుతోనే వినియోగం అంతే ఉంటది, ధర పెరిగిపోతుంది. ఇవాళ రోజున నేను గనక నెలకు ఒక 50,000 సంపాదించకపోతే బతకలేను. అంతే. ఇది మధ్యతరగతోడి బతుకు. ఈ మధ్యతరగతోడు ఆ ఫ్రీల దగ్గర కొట్టుకోలేడు. కాబట్టి ఎవడి కర్మానికి వాడే బాధ్యుడు. ఇప్పుడు ఉచితాలు మొన్నటిదాకా శ్రీలంక అవుతుంది, వెనుజులా అవుతుంది అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ శ్రీలంక వెనుజులాల కంటే దారుణమైన ఆఫ్రికా ఖండంలోని పరిస్థితులు వస్తాయి, మనకి సిద్ధపడాలి. లేదు వద్దు అనుకుంటే కనుక పబ్లిక్ ఎక్కడితో ఆపాలా. అది ఒప్పించారా చంద్రబాబు గారు అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని? రేపు ఆ వేదిక మీద ఇద్దరు కనబడబోతున్నారు, అఫీషియల్ గా డిక్లేర్ చేస్తారు, వస్తున్నారు. బాలయ్య గారు కూడా వస్తున్నారు. నిన్ననే మనం మాట్లాడుకుంటున్నాం అది అందుకోసం అన్నట్టు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎందుకు? నేను అదే చెప్పాను కదా, ఈయన వెళ్ళింది ఆయన కన్విన్స్ చేయడానికే. ఆయన మొన్న షాక్ ఇచ్చాడు రానని చెప్పి, కాబట్టి ఇప్పుడు ఈయన ఏదో చెప్పొచ్చారు. ఏదో వినబడినటువంటి లెక్క ఏంటంటే ఒక 28 అసెంబ్లీ సీట్లోనూ 2 పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికని ఆయన అందులో ఇదే సీట్లు కూడా ముందుగానే చెప్పేసేటట్టు సంక్రాంతి కల్లా అని దానికి ఒప్పుకున్నారు అన్నటువంటిది. ఇక బీజేపీ సంగతి ఏంటో పక్కన పెట్టేశారు బీజేపీని. ఎందుకంటే బీజేపీని బేస్ చేసుకుని ఆగారు ఇప్పటిదాకా. బీజేపీ కూడా వస్తే కనుక వాళ్ళకి ఒక 7-8 ఇచ్చేసి సర్దుదామని వాళ్ళు అసలు ముందుకు రావట్లేదు. గెలిస్తే ఇంకా ఉపయోగం లేదు కదా, ఇంకా కలవాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు కదా. ప్రాక్టికల్ గా వాళ్ళకి దేశంలోనే
భారీ మూమెంట్ వచ్చింది. మొన్న ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓడి ఉంటే ఏమన్నా వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉండే, వీళ్ళు అడిగినా వచ్చేవాడు. ఇవాళ రోజున జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లెక్కేసుకుంటే మనకి ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగేటువంటి సీట్లు ఒక 15-20 కనబడుతున్నాయి. 270, 280 ఉంటాయి అక్కడ. సొంతగా గెలిచే సీట్లు 15-20 కనబడుతున్నాయి. విత్ మిత్రపక్షాలతో కలిపితే 70-80 దాకా కనబడుతున్నాయి. అంతే ఉంది. సౌత్ ఇండియాలో వచ్చేటప్పటికి ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి సీట్లలో 170 ఉన్నటువంటి సీట్లలో వచ్చేటప్పటికి ఇక్కడ దాదాపుగా అతి తక్కువ కనబడుతుంది. ఒక్క తెలంగాణ, కేరళ కనబడుతుంది. కర్ణాటకలో అంతేమీ మూమెంట్ ఏం కనిపించట్లేదు, ఏపీలో కూడా లేదు. కాబట్టి ఈ మొత్తంగా చూసుకుంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపెడితే కాంగ్రెస్ పార్టీ 100 వస్తే అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అది క్రిందటిసారి యూపీఏగా 98 వచ్చింది, 96 వచ్చింది యూపీఏగా. ఇప్పుడు ఎలా రావాలి మరి? ఇండివిజువల్ గా 53 రావాలా, కాంగ్రెస్ లా రావాలి అది. కాబట్టి ఇప్పుడంటే వాళ్ళ మిత్రపక్షాలు కలుపుకున్నారు కాబట్టి ఆ స్టేజ్ లో ఉంది. అయితే గీతే కాంగ్రెస్ ని రమ్మనమంటే కలవడానికి సిద్ధపడుద్దేమో గానీ భారతీయ జనతా పార్టీకి తనే సింగిల్ గా గెలవడానికి అవకాశం ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నాం. అవును, దేశవ్యాప్తంగా ఉంది. అలాంటి సిచ్యుయేషన్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో కలిసింది అనుకోండి, వైసీపీకి వచ్చే సీట్లో 10 వచ్చినాయి అనుకుందాం. పోనీ వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే వీళ్ళు డామినేటెడ్ పొజిషన్ 15 అంటున్నారు కదా, వీళ్ళు 15 వస్తే వాళ్ళకి 10 వచ్చినాయి అనుకుందాం. ఒంటరిగా పోటీ చేస్తే 25 వీళ్ళకే కదా. ఇటు తెలుగుదేశం కూటమిలో చేరితే ఆ సీట్లు కోల్పోయినట్టే కదా మద్దతు. అటు వైసీపీ వాళ్ళతో కలిస్తే ఇటు వీళ్ళతో మద్దతు కోల్పోయినట్టే కదా. ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళ బలమెంతో తెలుసుద్ది. ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేశారు, 14% అని తేలింది, 8 సీట్లు అని తేలింది. రేపు పార్లమెంట్ మొన్నటిసారి 4 వచ్చినాయి, ఈసారి 6-7 వస్తాయి అంటున్నారు. అట్లాగే ఇక్కడ కూడా తేలిపోతుంది. అందులో తన ఇండివిజువాలిటీ ఏంటో తేల్చుకోవడానికి. ఇప్పుడు తెలుగుదేశంతో వెళ్ళినందువల్ల కొత్తగా భారతీయ జనతా పార్టీ కొరిగేది ఏంటి? దేశంలో ఉన్న పరిస్థితులు బాగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇబ్బంది, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కావాలనుకుంటే తెలుగుదేశాన్ని ఎండబెట్టుకెళ్ళాలి. ఇప్పుడు అవసరం లేదు కదా, కాబట్టి వాళ్ళు రారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి ఇక వీళ్ళిద్దరు మూమెంట్. ఇక నెక్స్ట్ అయితే గీతే సిపిఐ, సిపిఐ ఆల్రెడీ మూమెంట్లో ఉంది. సిపిఎం కూడా బీజేపీ దూరంగా ఉందంటే సిపిఎం వస్తుంది. కాంగ్రెస్ పార్టీని కలుపుకుని కాంగ్రెస్ కూటమిలో చేరాలా లేదా అన్న దాని గురించి కూడా చర్చ జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఎన్నికలకు ముందు ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీ అయినా తన మేనిఫెస్టోని ప్రజల బ్రెయిన్లో గనక చొచ్చుకెళ్ళగలిగితే దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుందని. రేపు వీళ్ళు లేవనెత్తబోతున్న అంశాల గురించి ఆల్రెడీ ముందే ట్రయల్ అనుకోవాలి, లేదంటే వాళ్ళు చెప్తున్నది రుణమాఫీ అంశం గురించి ఖచ్చితంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది అనేది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు. ఆ 10 లక్షల రూపాయలు వాళ్ళకి స్వయం ఉపాధి కోసం ఖర్చు పెట్టాలి యువత అందరికీ అనేది అదొకటి. అలాగే మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేస్తాం మీ వస్తే. ఇప్పటికే వాళ్ళు చెప్పారు మహిళలందరికీ 1800 ఎంతో, లేదంటే 2000 నుంచి ఇలా పెంచుకుంటూ వెళ్తాం అనేది ప్రతి మహిళకి. అటువంటి పథకాలు ఆకట్టుకుంటాయి రేపు ఉమ్మడి మేనిఫెస్టోలో అదే కీలకం అవుతాయా? ఖచ్చితంగా జనంలోకి తీసుకువెళ్తారు. నమ్మచ్చు, నమ్మేటటువంటి వాళ్ళు ఇటుకు మారుతారు, నమ్మనటువంటి వాళ్ళు అట్టుకుంటారు. రుణమాఫీని అయితే నమ్మరు జనం, ఎందుకంటే క్రిందటిసారి రుణమాఫీ అన్నది నమ్మి మోసపోయారు కాబట్టి. ఇంకోటి ఇవ్వగలిగే సిచ్యుయేషన్ కూడా కనిపించట్లేదు ఇప్పుడు. అంటే దానికి ఏమన్నా ఒక లెక్క పెట్టుకుని, అదే ఏ లెక్క పెట్టుకుని వాళ్ళు ఆల్రెడీ 2 లక్షలు అన్నారు కాబట్టి తెలంగాణలో. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత ఇవ్వాలి. ఇప్పుడు క్రిందటిసారి 85,000 కోట్లు ఇవ్వాల్సి ఉందంటే లేదు నేను ఇస్తాను, నా శక్తి తెలియదా అన్నారు చంద్రబాబు గారు. తర్వాత ఏం తెలియలేరు, ఏం లేదన్నారు కదా. ఆ రోజున కేవలం 1,50,000 కోట్ల అప్పు ఉంది. వీళ్ళు వచ్చే టైంకి 90,000 కోట్లు. ఆ ఇన్సూరెన్స్ అమలు చేసే నాటికి 1,50,000 కోట్లు అని తప్పు ఉంది. ఆ రోజు నిజంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు 80,000 కోట్లు, పెద్ద కష్టం కాదు. వాళ్ళు దిగిపోయే నాటికి 4.5 లక్షల కోట్లు అప్పు ఉంది. మరి 4.5 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి వాళ్ళు, అంటే 3 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి వాళ్ళు ఇవ్వలేకపోయారు 80,000 కోట్లు. ఎందుకు ఇవ్వలేదు తెలియదు. ఎంత ఇచ్చారు? 18,000 కోట్లు ఇచ్చారు. అది సంపూర్ణ రుణమాఫీ చేస్తాను దానికి స్కేల్ ఎట్టి కొలిచి 6,000 7,000 ఇట్లా లెక్కలు వేసుకుని ఇచ్చారు. అది కూడా 3-4 ఏళ్ళుగా అయ్యేటప్పటికి దాని మీద వచ్చిన వడ్డీలకే వీళ్ళు ఇచ్చిన అసలు పోయింది. అది కూడా టోటల్గా హైయెస్ట్ 1,50,000 అన్నారు. 1,50,000 అనుకున్నటువంటి వాళ్ళకంటే 10 లక్షలు ఉన్నటువంటి వాడికి 1,50,000 రూపాయలు తీరుస్తానంటే దాంట్లో మిగతా అది వడ్డీల కింద పోయినటువంటి పరిస్థితి ఉంది. అదే అపనమ్మకం ఏర్పడింది. ఇవాళ రోజున ఇవ్వాలంటే వీళ్ళే చెప్పారు కదా. సరే, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది 4 లక్షల కోట్లు, 4.5 లక్షల కోట్ల అప్పు ఉంటుంది. కానీ తెలుగుదేశం ఏముంటుంది? 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్ల అప్పు ఉంటుంది. 11 లక్షల కోట్ల అప్పు ఫర్ ఎగ్జాంపుల్ వాడ భాషలోనే మాట్లాడుకుందాం ఉండగా నీకు ఎవడిస్తాడు?
ఇప్పుడే జీతాలకే ప్రతి నెల ఎత్తుక్కుంటుండగా ఇవాళ రోజున కనీసం 40-50 వేల కోట్ల అప్పులు ఉంటాయిగా. 40-50 వేల కోట్ల అప్పులు ఉంటాయి కదా. 50 వేల కోట్ల అప్పు తీరుస్తారు వీళ్ళు? ఈజ్ ఇట్ పాసిబుల్? అన్నా క్యాంటీన్ లాంటి రీఓపెన్ చేస్తారా? అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చేయొచ్చు. కాకపోతే ఇంకా భారీగా విస్తరించాలి. ఇదివరకటి ఉన్నాయి నడిపితే కనుక పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక బెజవాడ మొత్తం మీద కలిపితే 3 పెడితే 900 మందికి పెడితే అంటే ఇంకా సచివాలయ పరిధిలో పెట్టేయాలి. ఇంకా ఆ స్థాయిలో పెట్టగలిగితే అద్భుతంగా ఉంటది. కానీ అది తెలుగుదేశం. అవును, దాని ఆలోచన తీరు డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లాగా ఇప్పుడు ఏమన్నారు వీళ్ళు, ఉచితాలు ఇవ్వడం వలన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమంటారు, బద్దకస్తులు తయారవుతున్నారు అని చెప్పారు. బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే అంటే వీడు కూలి పని చేసుకుంటున్నాడా, పాచి పనికి వెళ్తున్నారా, ఏదో పనికి పోతున్నారు. పోతుండగా వాళ్ళు ఖర్చులు నష్టాల పాలవడమో ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి కొంత ఏదో ఒక భారం పడుతుంటుంది కాబట్టి హాస్పిటల్లో ఇప్పుడు మామూలుగా ఏ ఆపరేషన్లు ఉంటే ఆరోగ్యశ్రీ కానీ మిగతా వాటికైతే వీళ్ళ జేబులోంచి పెట్టాల్సిందే కదా. ఇట్లాంటి వాటి వల్ల ఏడాదికి ఒక 5-10 వేలు అప్పు అనేది ఒక పేదవాడికి కంపల్సరీగా అవుతుంది. ఆ 10,000 డబ్బులే వీళ్ళు తీరుస్తుంది. ఇదైనటువంటి సందర్భంలో రేపొద్దున దానికే బద్ధకం వచ్చేసిందంటే ఇప్పుడు వాస్తవంగా అయితే పని ఎవరు మానేయట్లా, పని ఖర్చు పెరుగుతున్నది. అంతేగాని అంటే వాళ్ళు మన దగ్గర కలెక్ట్ చేసే ఛార్జెస్ పెంచారు తప్పించి పని ఎవరు మానేయట్లేదు, అది నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ కూర్చోబెట్టి తినిపిస్తారు అనుకుందాం, భోజనం పెట్టేసి అన్నం కూర పప్పు మజ్జిగ అన్ని పెట్టేస్తారు, ఇచ్చేస్తున్నారు. ఇంకప్పుడు ఎందుకు పని చేయాలి? అప్పుడు తరలిపోరా? అప్పుడు వ్యాపారవేత్తలందరూ ఇతర రాష్ట్రాలకు పారిపోరా? ఎందుకంటే ఇవాళ రోజున నేను కొన్ని షాపులోళ్ళు బాగా జగన్ మీద వ్యతిరేకతతో ఉంటారు. వాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు మీకు ఏమైనా చేశాడు, మీకు ఏమైనా ట్యాక్సులు పెంచాడా, మీ దగ్గర ఏమైనా లంచాలు వసూలు చేస్తాం. మామూలుగా ఇదివరకటి రోజుల ప్రభుత్వాల మీద ఎందుకు వ్యతిరేకత ఉండేదని నేను మొదట్లో ఫీల్డ్లో చూసినప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ చూడని, ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ చూడని వెంటపడి వేధించి మళ్ళీ ఏదో ఒక నాయకుడితో చెప్పిస్తే కొంత తీసుకుని ఆ నాయకుడు కొంత తీసుకుని వీళ్ళు కొంత తీసుకుని చివరికి అసలు కంటే కొసరు ఎక్కువైపోయి వ్యాపారం మానేసుకుని నీళ్ళ చుట్టూ తిరగడం జరిపోయేది. అందుకని విరక్తి ఉండేది ఒకప్పుడు. అందుకనే ఆంధ్రాలో వ్యాపారాలు మానేసుకుని చాలా మంది హైదరాబాద్ లాంటి చోట్లకి వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లాంటి బాధ ఏమైనా పెట్టినాడా, మళ్ళీ ఇతను ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏమైనా వసూలు చేస్తున్నాడు లేదా? మేము బాగా చూసిన బెజవాడ గుంటూరు ఏరియాల్లో ఈ రౌడీ మామూళ్ళు వసూలు చేసేవాళ్ళు షాపుల దగ్గర. ఆ నాయకుడు ఎవడు పుట్టినరోజున ఎవడు సచ్చిన రోజున పెద్దానికి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు, ముఠా కార్మికులు తినేసేవాళ్ళు, రకరకాల దోపిడీ అల్లాడిపోయేవాళ్ళు వ్యాపారులు. కాబట్టి ఆ రూట్లో ఏమన్నా మళ్ళీ ఏమన్నా వచ్చిందా ఏంటని అడిగారు కొంతమంది వ్యాపారం. అయితే అదేం కాదండి, పనోడు ఎవడు దొరకట్లేదండి, 10,000 అడుగుతున్నాడు ప్రతి ఒక్కడు, 10,000 రూపాయలు ఎట్ట గిట్టుబాటు అవుద్దండి అంటున్నారు. మరి ఇప్పుడు 10,000 రూపాయలకి ఇప్పుడు పనోడు అంటే రేపు పొద్దున వ్యవస్థగా కూర్చోబెట్టి పెడతారంటే అప్పుడు ఎంతకు వస్తారు? మరి అప్పుడు ఏమవుతుంది, వ్యవస్థలు బాగుపడతాయి. కానీ వీటన్నిటికంటే మరొక కీలకమైంది సిపిఎస్ రద్దు లాంటి డిమాండ్ ఏమన్నా తలకెత్తుకునే అవకాశం ఉంటుందా? అది పవన్ కళ్యాణ్ అయితే డిమాండ్ చేస్తారు నాకు తెలిసి. దాని మీద ఏమన్నా ఇద్దరు ఉద్యోగులు కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు, ఎవరు హామీ ఇస్తారు ఇటు వెళ్దామని. అదేనేది దాంట్లో చెయ్యాలి అంటే ముందు 1,00,000 కోట్లు కావాలి. అదే పాత ఇవన్నీ ఇప్పుడు సిపిఎస్ లో జాయిన్ అయిన వాళ్ళు 2004 నుంచి సిపిఎస్, ఇది 2023 అంటే 20 ఏళ్ళు. ఇప్పటిదాకా డబ్బులని కట్టాలిగా. సరే ఇప్పటిదాకా కాదు ఇప్పటి నుంచి అన్నారు అనుకోండి, ఇప్పటి నుంచి వాళ్ళు ఉద్యోగ టైం ఎంత ఉంటుందని. ప్లస్ రెండోది వచ్చేటప్పటికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలంటే ఇవాళ జీతం ఎంత ఇస్తున్నాము, 1,00,000 ఇస్తున్నాం అనుకోండి, ఇంకొక కనీసం 60-70 వేలు ప్రభుత్వం భరించాలి. ఇక్కడ ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అని ఏడు నుంచి వస్తాయి వీళ్ళకి డబ్బులు? ప్రతిదానికి ఇప్పుడు ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది. అసలు ముందు వీళ్ళు చెప్పే పథకాలకి డబ్బులు ఏడు నుంచి తెస్తారని దిక్కుమొక్కు లేదు. వాళ్ళు ఆ పథకాల నవరత్నాలకే గింగిరాలు తిరిగిపోతున్నారు. నెలకు 1వ తారీఖు జీతం వేయలేని పరిస్థితి. అదేమంటే చంద్రబాబు నాయుడు మంచి విజనరీ కాబట్టి అంటే ఆ విజనరీని ఇంతకుముందు కూడా చూసాం కదా. అంతకుముందు ఏమన్నా లెక్కలు వచ్చినాయా, ఆకాశం నుంచి ఏమన్నా డబ్బులు ఊడిపడ్డాయి ఏంది? ఆయన చెప్పిన హామీలే నెరవేర్చలేకపోయాడు కదా, డబ్బులు లేకనే కదా. మరి అట్లాంటిది ఇప్పుడు ఏడు నుంచి పట్టుకొస్తాడు? కాకపోతే కొత్త ఒక వింత పాత ఒక రోత అని ఆ టైపులో జగన్ పక్కన పెట్టి వీళ్ళకి ఇస్తే ఇట్లాంటివన్నీ కాసేపు అప్పటి నుంచి ఏముంటుందంటే చంద్రబాబు 2014 నుంచి 15 దాకా ప్రతి వారానికి ఒక శ్వేతపత్రం, ఆ వారం అంతా దాని మీద చర్చ. కాంగ్రెస్ హయాంలో ఇవన్నీ నాశనం చేసేశారు, మేము వచ్చాక దీన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లాగ ఒక ఏడాది గడిచిపోయింది. రెండో ఏడాది దాన్ని ఏం బాగు చేశారో తెలియదు, లోపు అమరావతి పట్టుకున్నారు. అమరావతి గురించి చర్చ ఇంకొక ఏడాది నడిపేశారు.
ఈ మూడో ఏడాదికి వచ్చేటప్పటికి జనాలలో విరక్తి పెరుగుతుందని గ్రహించారు. అప్పుడు తీసుకొచ్చేసి రుణమాఫీ వ్యవహారం చర్చ, అదొక 6 నెలల్లో ఏడాది చేసుకొచ్చారు. చివరిలో ఆ సంపూర్ణ రుణమాఫీ కాస్త కొంచెం రుణమాఫీ అయింది, ఇదంతా నడిచిపోయింది. ఈ లోపు వీళ్ళ అదృష్టమో దురదృష్టమో ఉప ఎన్నికలు ఒకటి జరగడం నంద్యాలది కానీ ఇటు పక్కన కాకినాడ, దాని చుట్టూ చర్చ నడిచింది. ఈలోపు ఓటు కోట్లు కేసుతో వివాదమైంది కాబట్టి దాని చుట్టూ ఒక 6-7 నెలల చర్చ జరిగిపోయింది. ఆ తర్వాత 23 మంది ఎమ్మెల్యేని తీసుకోవడం చర్చ నడిచిపోయింది. అసలు ఇచ్చినటువంటి 650 హామీలు ఏమైపోయినాయి? జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పుడు వీళ్ళు నవరత్నాల్లో జాబ్ క్యాలెండర్ పెట్టారు కాబట్టి ఏదైనా అడుగుతున్నాం. వాళ్ళు 650 రత్నాల్లో అవి ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి ఏడాది ఈ టైంకి ఇచ్చేస్తాము, జాబులు రిక్రూట్ చేస్తాం. ఎన్ని రిక్రూట్ చేశారు వాళ్ళు? 36,000 ఏమో చేశారు. వీళ్ళు 2 లక్షలు చేసినోడేమో నిరుద్యోగాన్ని పెంచుతున్నాడు, 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాడేమో నిరుద్యోగాన్ని తగ్గిస్తాడు. అదే అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంట. అంటే ఇప్పుడు రేపు పొద్దున స్విగ్గీలో ఎవరికన్నా ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళ అడ్రస్లన్నీ మాకు ఇవ్వమంటారు గవర్నమెంట్, ఇస్తే వీళ్ళు ఒక మెయిల్ పెడతారనుకుంటా, చంద్రబాబు నాయుడు గారి విజన్తో మీకు ఉద్యోగం వచ్చింది, నేను నుంచి ఆయన కాళ్ళకి దండం పెట్టుకోండి, అవసరమైతే ఇంట్లో ఫోటో పెట్టుకోండి అని ఏమైనా ఇస్తారేమో. ఎందుకంటే మేనిఫెస్టో నిర్ణయాలతో పాటు భారీగా చేరికలు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది రేపు పొద్దున? ఆల్రెడీ నిన్న చంద్రబాబు గారు ఏదో మాకు వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు చాలా మంది అని ఒక ప్రకటన చేయడం. మేబీ టచ్ చేస్తారేమో వాళ్ళందరినీ, చూడాలి. అంటే చేరికలు ఉంటాయి అనుకోవచ్చా? అది ఉంటే చెప్పేవాళ్ళుగా ఎంతమంది చేరుతున్నారని. మాక్సిమం రేపటిది అటు ఇందులోకి వెళ్ళిపోయిందంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది వాళ్ళకి. మాక్సిమం వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ని అర్జెంటుగా గెలిచిన కారణం కూడా తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క మనిషికి మినిమం 500, మాక్సిమం 1000 రూపాయలు ఖర్చు పెట్టి పట్టుకెళ్ళాలి. ట్రైన్ పెట్టారు, బస్సులు పెట్టారు, ఇవన్నీ కూడా 2 రోజులు 3 రోజులు నేను అంటుంది అదే. అసలు పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా రమ్మని పిలిచిన కారణం అదే. వీళ్ళకి 3 రోజులకు 3,000 రూపాయలు ఖర్చు పెట్టుకునే కంటే పవన్ కళ్యాణ్ పిలిస్తే కనుక 200-300 రూపాయలకు ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఆ కార్యకర్తలందరికీ ఆ ఫుడ్ అవి ఏర్పాటు చేసేస్తారు. ఇట్లా తెలుగుదేశం వాళ్ళే ప్రతి చోట కూడా దారిని వెళ్ళే చోట్లంతా కూడా భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల పక్కన కౌంటర్లు ప్యాకెట్లు అయినా ఇస్తారట, లేకపోతే కూర్చుని తినడానికి కళ్యాణ మండపాలు ఇవన్నీ పెట్టారట, రైళ్లలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రిటర్న్ వచ్చేటప్పుడు పెడతారు లేదు తెలియదు కానీ వెళ్ళేటప్పుడు అయితే పెడతారు. రిటర్న్ లో కూడా పెడతారులేండి, తెలుగుదేశం వాళ్ళ దగ్గర విషయం మెచ్చుకోవాలి, ఈవెన్ జనసేనలు కూడా చేస్తారు. కాబట్టి అవి నడిచిపోతాయి. వాటితో చాలు ముందెళ్ళి చూసొద్దాం అనుకునే వాళ్ళు, లేకపోతే అంత ఏందో వీళ్ళు ఆల్రెడీ ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు కదా. 6 లక్షలు 10 లక్షలు 2.5 లక్షలు కుర్చీలు వేసి 6 లక్షలు జనం వస్తారట. అంటే 2.5 లక్షల కుర్చీలు అన్నారంటే చివరికి 1,00,000 కుర్చీలు వేస్తారు సాధారణ. కాబట్టి అదొక చర్చ నడుస్తుంది. ఆ టైప్ లో చర్చ కోసం ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి ఏమైనా జరగచ్చు, చూద్దాం. రైట్, చూద్దాం. మొత్తానికి ఉమ్మడి మేనిఫెస్టో పూర్తిగా రేపు రిలీజ్ చేయబోతున్నారా? భారీగా నిజంగా 5-6 లక్షల మంది జనం వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన ఈ సభ ద్వారా వైసీపీకి ఎలాంటి థ్రెట్ తీసుకురాబోతుంది అనేది రేపు సాయంత్రం తెలుస్తుంది. చూద్దాం.